7, verse 13 and 14. మరి మన అధ్యయనం కొనసాగిద్దామని దాని కొరకై మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం నుండి 15 వచనాలు చూసుకుందాం. 13 and 14. 13-14 వచనాలు చూసుకుందామండి. Enter in at the straight gate, for wide is the gate, and broad is the way, and leadeth to destruction, and many there be which go in therein. Because straight is the gate, and narrow is the way, which leadeth unto life, and few there be that find it. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. When we study the teaching of Jesus Christ, మనం ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన తీరును పరిశీలించినట్లయితే, Jesus Christ has given clear order or instruction or command. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఒక సుస్పష్టమైన మరి ఆజ్ఞ మరి కట్టడి ఆదేశము జారీ చేసినట్టుగా ఉంది. Here he says, enter in through the straight gate. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించ ప్రయత్నం చేయుడి. See, when we study this word clearly in Greek, that means enter through the gate where there are so many obstructions. మరి ఇరుకు అనే ఈ మాటకు అసలైన గ్రీకు భాషలో వాడబడిన పదం ఏమిటంటే, అనేక అభ్యంతరాలు కలిగిన ఆ ఇరుకు దారి. That means in the door or at the gate there are so many obstructions. దాని అర్థం ఏమిటనగా, ద్వారం ముఖం దగ్గరే అనేక అభ్యంతరాలు, ఆటంకాలు ఉంచబడ్డాయి. You may have seen in the park, in the public park, there are some iron railings kept like this. చూడండి, మరి కొన్ని పార్కు స్థలాల్లో ఇనుప చువ్వలతో చేసిన గేట్లు ఉండడం చూస్తారు. Why they keep it like that? వారు ఎందుకని ఆ విధంగా వాటిని ఉంచుతారు? So that no animals, cows or oxes or animals should not enter there. ఏ పశువులు కానివ్వండి, ఎద్దులు కానివ్వండి, గాడిదలు కానివ్వండి, దాని గుండా ప్రవేశించకుండా ఉండడానికి. Man can go there and turn and go like that. చూడండి, మనుష్యుడు వెళ్ళాలనుకున్న ఆ వంకులు ఉన్న ఆ ద్వారాన్ని తిప్పుతూ లోనికి వెళ్ళాలి. You understood that? ఏమండి, అర్థం చేసుకున్నారా? A similar type of word is used here. దానికి సరి సమానమైన పదమే ఇక్కడ ప్రయోగించబడింది. That means you cannot carry all what you have with you. దాని అర్థం ఏమిటనగా, ఆ ద్వారం గుండా నీవేదేదైతే కోరుకుంటావో వాటిని మోసుకొని లోనికి వెళ్ళలేవు. You have to forsake it. వాటిని వదిలేయాల్సి, త్యజించాల్సి వస్తుంది. About sowing the seed also Jesus Christ taught. మరి విత్తనములు విత్తే ఉపమానములో కూడా యేసు ప్రభు ఈ విధంగా చెప్పాడు. Matthew chapter 13 verse 22. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం అండి. Matthew 13:22. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. He also that received seed among the thorns is he that heareth the word, and the care of this world and the deceitfulness of riches choke the word, and he becometh unfruitful. మున్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారములను ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. All human beings, even pastors and brothers, sisters, it's possible that you have desires of this world. చూడండి, సర్వమానవులకు, అలాగే పాస్టర్లైన వాళ్ళకి, విశ్వాసులైన వాళ్ళకి అభిలాషలు అనేవి ఉండడం సహజమే. I also had desires. నాకు కూడా అభిలాషలు అనేవి ఉన్నాయి. But I thank God, when God revealed it to me, I forsaken it. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుడు ఎప్పుడైతే వాటిని నాకు బయలుపరిచాడో వాటిని త్యజించే ప్రయత్నం నేను చేశాను. The desires are those things that always keep coming. మరి అభిలాషలు అనేవి అన్ని వేళల ఎదురవుతుంటాయి. It is not one time coming. అది ఒక్కమారు వచ్చే అభిలాష కాదు. But it's keep on coming.
అవి కొనసాగుతూ వచ్చే అభిలాషలు. I'll tell you one example. దానికి ఒక ఉదాహరణ మీకు చెబుతాను. As I continued the ministry, labored in many places, and I thought I'll settle down in Gadi, Udhampur. మరి నేను సేవ చేస్తూ ఉన్నాను, అనేక చోట్లకు వెళుతూ ఉండినాను. ఆఖరిగా నేను అనుకున్నాను ఉధంపూర్లోని గర్హిలో ఇక విశ్రాంతి తీసుకుంటా. There's so many churches God established. ఎన్నో సంఘాలను దేవుడు స్థిరపరిచాడు. So God gave me a land. It was not in my name, registered in the name of the society. మరి దేవుడు ఒక స్థలాన్ని ఇచ్చాడు, అది నా పేరున కాదు, సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. Then I thought, here I'll stay and here we'll have office, and behind there is Bible school. మరి నేను అలాగ ఇవ్వబడ్డ స్థలంలో ఏమనుకున్నానంటే, మరి ఒక వేదాంత పాఠశాలను తెరిచి అలాగే ఆఫీసు ముందు పెట్టుకుని దాని వెనకాల దాన్ని ఉంచాలని తలంచాను. A room for me and a good bathroom. నా కొరకై ఒక మంచి గది, అలాగే చక్కని బాత్రూమ్ కూడా ఉండాలి. And see, because I lived as an officer, so I thought at least I now live little comfortably. మరి నేను ఒక ఆఫీసర్ హోదాలో ఉండిన వాడిని, కనీస సౌకర్యాలు కలిగిన గృహాన్ని కట్టుకోవాలనుకున్నాను. I lived so far as a pilgrim here and there. Now it is God's time to settle there. నేను పరదేశి వలె యాత్రికులు ఇక్కడ అక్కడ పరిగెత్తాను. ఇక ఇప్పుడు నేను ఇక్కడ స్థిరంగా ఉండాలని తలంచాను. Then I constructed a small office room, also good office room. మరి నేను ఒక చిన్న చక్కని ఆఫీస్ రూమ్ కూడా నిర్మాణం చేశాను. God gave money for all of it. మరి వాటన్నింటి కొరకు దేవుడు డబ్బులు కూడా ఇచ్చేసాడు. I did not ask, God gave it. దేవుణ్ణి అడగకుండానే అన్ని కూడా ఆయన ఇచ్చాడు. Then I made a small garden with all grass. మరి చక్కని ఒక చిన్న తోటను గడ్డితో కూడిన దాన్ని ఏర్పాటు చేసుకున్నాను. Grass, good grass brought from Chandigarh. మరి చండీగఢ్ నుండి శ్రేష్టమైన గరకను తీసుకుని వచ్చి నాటాం. Then 12 kinds of rose flowers. మరి 12 రకాల చక్కని గులాబీ మొక్కలు. 12 kinds. 12 రకాలండి. See, from Zakir Hussain Garden, there's a famous Zakir Hussain Garden in Chandigarh. From there I brought 12. చండీగఢ్లోని సెక్యూరిటీ గార్డెన్ లో నుండి 12 రకాల గులాబీ మొక్కలను తీసుకుని వచ్చాను. And made a big dining hall where 12 pastors, 15 pastors all can sit together and eat. మరి అలాగే ఒక విశాలమైన భోజన హాల్ ను కూడా నిర్మాణం చేసుకున్నాను. సుమారు 10-12 మంది పాస్టర్లు కూర్చొని ఆరగించగలిగిన స్థలం అది. So with all happiness we dedicated that house. ఎంతో సంతోషభరితంగా ఆ గృహాన్ని మరి గృహప్రవేశం కూడా చేయడం జరిగింది. First day, మొదటి రోజు everything went on well. మంచిగా అన్ని కూడా ఉండినాయి. Second day, రెండవ రోజు went on well. మంచిగానే ఉండింది. Third night, మూడవ రాత్రి, see, after dedicating us, the third night, ఈ గృహప్రవేశం జరిగి మూడవ రోజు రాత్రి వేళ God is telling me, దేవుడు చెబుతూ ఉన్నాడు నాతో, Samuel, you want this to be your tomb, your burial place. సామ్యేలు, నా కుమారుడా, ఇదిగో ఈ గృహమే నీకు సమాధి కావాలని కోరుకుంటున్నావా? I said, Lord, I want to continue the ministry. నేను అన్నాను, ప్రభువా, లేదు నాయనా, నేను సేవను కొనసాగించాలనుకుంటున్నాను. He said, go to Jammu and stay there. అలాగైతే జమ్ముకు వెళ్ళు, అక్కడ ఉండిపో. See, I stayed in that house only 2.5 days. చూడండి, అలాగా కట్టబడిన ఆ ఇంటిలో కేవలం 2.5 రోజులు గడిపాను. Third day morning, the fourth day morning, I said to my wife, I am going to Jammu. నేను 4వ ఉదయకాలమే లేచాను, భార్యతో చెప్పాను, ఇదిగో నేను జమ్ముకి వెళ్ళిపోతున్నాను. My wife thought, so far this man was always going and going and going. At least now he will settle down. నా భార్య తలంచింది ఏమిటంటే, అప్పుడు ఇదిగో ఈ మనిషి ఇక్కడ అక్కడ ఒకటే ప్రయాణాలు చేశాడు, కనీసం ఇప్పటికైనా కుదురుగా ఇక్కడ ఉంటాడేమో అని భావించింది. But fourth morning, I said, I am going. కానీ 4వ ఉదయకాలం నేను చెప్పాను ఆవిడతో, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను జమ్ముకి. The fourth day I came and searched everywhere. మరి 4వ రోజు అలాగ వచ్చేసి గది కొరకై అంతటా వెతకడం మొదలుపెట్టాను. Did not get a house at all, did not get a room at all. మరి ఒక్క గది కూడా దొరకలేదు, ఎంత వెతికినా కూడా. Then finally I got a vegetable shop, 5 feet long, 3 feet wide. మరి ఆఖరిగా కూరగాయలుంచి ఒక గది దొరికింది. దాని పొడవేమో 5 అడుగులు, వెడల్పేమో 3 అడుగులు ఉండింది. And the doors, you know, that planks in like that, not opening door, putting planks like that. మరి తలుపు కూడానండి చెక్కలతో, ఇప్పుడు మనం ఒక్కొక్కటి నిలబెట్టి కొట్టే లాంటిది, తలుపు పూర్తి కూడా లేదు దానికి. That's the place I got.
అలాంటి స్థలం నాకు దొరికింది. So the fourth night I am sleeping there with full of mosquitoes. I cannot stretch my leg also. మరి 4వ రాత్రి అలాగివ్వబడ్డ ఆ గదిలో కాళ్ళు కూడా పారదాచుకున్నంత మరి ఇరుకైన దాంట్లో పడుకొని దోమలు కొడుతూ ఉండినాను. I am longer than 5 feet. నేనేమో 5 అడుగుల కంటే పొడుగరిని. The total length of the room is only 5 feet. మరి ఆ గది నిడివేమో 5 అడుగులే. And width is only 3 feet. మరి వెడల్పు కూడా 3 అడుగులే. I praise and thank God. That's how Jammu ministry started. మరి ఆ విధంగా ప్రభుకు వందనాలు స్తోత్రాలు చెల్లించి జమ్ము పరిచర్య నేను ఆరంభించేసి Finally we have forsaken that Bible school, that whole building we gave away free, not even for 1 rupee. ఆఖరికి ఆ వేదాంత కళాశాల భవనాన్ని ఆఫీస్ను అన్ని కూడా ఉచితంగా ఇచ్చాను. 1 రూపాయి లాభం కొరకు ఇవ్వలేదు. Did not take even 1 rupee. 1 రూపాయి కూడా వాళ్ళ నుండి తీసుకోలేదండి. God said, don't take 1 rupee. దేవుడు చెప్పింది ఏమిటంటే 1 రూపాయి కూడా తీసుకోవద్దు సుమా. I given everything in writing in the court. మరి ప్రతిదీ కూడా వ్రాతపూర్వకంగా కోర్టులో నేను ఇచ్చేసాను. It has been registered. అది రిజిస్ట్రేషన్ కూడా చేయబడింది, నమోదు చేయబడిందండి. I did not take 1 rupee. 1 రూపాయి కూడా నేను తీసుకోలేదు. Hallelujah. హల్లెలూయా. So I did not complain before God. మరి దేవుని ఎదుట నేను ఫిర్యాదు ఏది కూడా చేయలేదు. Now we are shifting from one place to another place like that, shifting from a rented place, shifting from place to place. మరి ఇప్పుడేమో మేము జమ్ములో ఒక గది నుండి ఒక ఇంటి నుండి మరొక ఇంటికి, మరొక ఇంటి నుండి ఇంకో ఇంటికి ఇలాగా మారుతూ ఉన్నాం. Since last 18 years we are shifting like that. మరి గత 18 సంవత్సరాలుగా ఇదే ప్రయాణం చేస్తున్నాం ఇటు అటు. I forsaken that house in Udhampur about 18 years ago. మరి 18 సంవత్సరాల క్రితమే ఉదంపూర్లోని గరిహిలోని ఉన్న ఇల్లును ఎప్పుడో త్యజించేశాను నేను. Hallelujah. హల్లెలూయా. I thank God for it. దాని కొరకై నేను దేవునికి స్తోత్రాలు చెప్పాను. My wife was also staying in that house for a while. మరి నా భార్య కూడా అలాంటి ఇంట్లో కొంతకాలమే ఉండింది. I said, my wife, you have to get out from here. నేను నా భార్యతో చెప్పింది ఏమిటంటే, ఇదిగోనమ్మా ఎప్పుడైనా నువ్వు బయటికి వచ్చేయాల్సిందే. And she also came out and she is also living in Delhi and serving the Lord. మరి ఆవిడ కూడా బయటికి వచ్చేసి మరి ఢిల్లీలో ఉంటూ సేవలో నిమగ్నమై ఉంది. Why we have to go through this narrow gate? మరి ఎందుచేత మనము ఈ ఇరుకు ద్వారము గుండా ప్రయాణించాలి? Why we should overcome all the desires? ఎందుకు అభిలాషలన్నింటి మీద మనం జయం పొందుకోవాలి? These desires are always coming to tie on us. అభిలాషలు అనేవి త్రాళ్ళ వలె అన్ని వేళల మనల్ని కట్టి పడేయడానికి వస్తాయి. The desires come like that to get a hook on you. మరి అభిలాష అనేది ఒక కుక్కెములాగా నిన్ను చిక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. But why you have to overcome that? మరి ఎందుకని వీటిని నీవు జయించాలి? Why we should go to narrow gate? మనము ఎందుచేత ఈ ఇరుకు ద్వారము గుండా వెళ్ళాలి? 1 Peter chapter 2 verse 11. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. 1 Peter chapter 2 verse 11. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం అండి. Dearly beloved, I beseech you as strangers and pilgrims, abstain from fleshly lust which war against the soul. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. Hallelujah. హల్లెలూయా. Why we enter through the straight gate? మనము ఎందుకు మరి విశాల ద్వారము గుండా వెళ్ళాలి? Straight, narrow gate. ఇరుకు ద్వారము గుండా వెళ్ళాలి. Why? ఎందుచేతనండి? We start a journey. మనము ప్రయాణం ఆరంభించాము. Hallelujah. హల్లెలూయా. Only when you go through the narrow gate or straight gate, then only you can start your journey. మరి ఈ ఇరుకు ద్వారము గుండా ఆరంభిస్తేనే గాని నువ్వు ప్రయాణం చేయజాలు. Otherwise, if you carry all things, లేనట్లయితే నీవాన్ని కూడా మోత వేసుకొని how you will journey? ఏ విధంగా ప్రయాణించగలవు? Now we are having so many equipments, this recording equipments and other thing, some literature. With much difficulty we travel now. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రికార్డింగ్ పరికరాలు కానివ్వండి, అలాగే పుస్తకాలు కానివ్వండి, ఎంతో బరువును మోస్తూ ప్రయాణించవలసి వస్తోంది. What a difficult journey we are doing now. ఎంత కష్టతరమైన ప్రయాణం అండి మేము చేస్తున్నది. Our personal things are very little. మా వ్యక్తిగతమైన వస్తువులేమో కొన్నే ఉన్నాయి. Even in my suitcase also so many other things are kept. మరి నా సూట్ కేసులో కూడా ఎన్నో ఇతర వస్తువులు పెట్టుకున్నాను.
Even with this limited luggage, we feel it very difficult. ఇంత మితంగా ఉన్న ఈ బరువులే మాకు మోయలేని భారంగా కష్టంగా ఉన్నాయి. In Secunderabad, last time when we came, last week before when we came from Delhi, from Secunderabad, we had to go to Kachiguda. చూడండి, మరి ఢిల్లీ నగరం నుండి హైదరాబాద్ కు మన రోజు చేరుకున్నప్పుడు మేము అక్కడి నుండి కాచిగూడ రైల్వే స్టేషన్ కు వెళ్లాల్సి ఉండేది. Then we had to carry the whole thing to the other number 4 platform, number 7 platform. మరి ఆ కాచిగూడ రైల్వే స్టేషన్ లో అన్ని వస్తువులు మోసేసుకొని 7వ ప్లాట్ఫామ్ కు వెళ్లాల్సి వచ్చింది. Then I saw the brothers and sisters breathing all every strength of God. మరి ఈ సూట్ కేసులు మోస్తూ రొప్పుతూ రోజుతూ చెమటోడుతున్న సేవకులను చూస్తూ ఉండినాను నేను. Much tired. చాలా అలసిపోయారండి. My dear friend, if you carry the whole luggage of all desires, ప్రియులారా, మీ అభిలాషలనే పెద్ద బరువును మోసుకుంటూ వెళ్ళాలనుకుంటే you cannot complete the journey. మీరు యాత్రను ఎన్నడూ కూడా ముగించజాలరు. That's why Jesus Christ said, go through the narrow gate. అందుచేతనే ప్రభువైన యేసయ్య చెప్పింది ఏమిటంటే ఇరుకు ద్వారమున ప్రవేశించండి. Hallelujah. హల్లెలూయా. How many go through that way? ఎంతమంది మరి ఆ ఇరుకు ద్వారి గుండా వెళుతున్నారు? Very few. కొద్ది మంది. Very few. కొద్ది మందేనండి. Among the big group of pastors and believers, మరి పేద సంఖ్యలో ఉన్న పాస్టర్లు విశ్వాసుల గుంపులో నుండి very few are only on that path. కొద్ది మంది మాత్రమే ఆ మార్గంలో ఉన్నారు. Some of you think what? కొంతమంది ఏమని ఆలోచిస్తున్నారు? When I taken water baptism filled with the Holy Ghost, I am already on the narrow way. ఇదిగో నేను ఎప్పుడైతే నీటి బాప్తిసం తీసుకున్నానో పరిశుద్ధాత్మ పొందుకున్నానో ఇక నేను ఇప్పటికే ఇరుకు మార్గంలో పడిపోయాను అనుకుంటున్నారు. My dear, it is not right. ప్రియులారా, అది సరైన సంగతి కాదండి. You accepted Jesus Christ. మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించారు. You taken water baptism. మీరు నీటి బాప్తిసం కూడా తీసేసుకున్నారు. You are filled with the Holy Ghost. మీరు పరిశుద్ధాత్మతో కూడా నింపబడ్డారు. So that you may prepare to enter through the narrow gate. ఇవన్నీ కూడా ఇరుకు ద్వారము గుండా ప్రయాణించడం కొరకు సిద్ధపడ్డ పనులే. Majority of the pastors and believers are outside the narrow gate. మరి అత్యధిక సంఖ్యాకులైన పాస్టర్లైన వాళ్ళు విశ్వాసులైన వాళ్ళు ఇరుకు ద్వారము ఆవలనే ఉన్నారు. You can see millions and millions big pastors, famous pastors, all are outside that narrow gate. మరి మీరు కోటాను కోట్ల కొలదిగా ఉన్న పెద్ద పెద్ద పాస్టర్లైన వాళ్ళందరూ విశ్వాసులైన వాళ్ళందరూ కూడా ఈ గొప్ప జన సమూహము ఇరుకు ద్వారము ఆవలనే ఉన్నారు. But very few enter through the narrow gate and walk on the thorny path. కానీ కొంతమంది కొద్ది మంది ఆ ఇరుకు ద్వారము గుండా ప్రయాణించడానికి సిద్ధపడి ఉన్నారు. Big revival meeting is going on outside the narrow gate. మరి గొప్ప ఉజ్జీవ సభలన్నీ కూడా ఈ ఇరుకు ద్వారము ఆవలనే జరిపించబడుతున్నాయి. Big revival meeting is going on outside the narrow gate. ఇరుకు ద్వారము ఆవలనే ఉజ్జీవ సభలు ఉరకలేస్తున్నాయి. Big healing crusades are going on outside the narrow gate. గొప్ప స్వస్థత సభలన్నీ కూడా ఇరుకు ద్వారము ఆవలనే జరిపించబడుతున్నాయి. Very small people, 2, 3, 4 go through this thorny path. కానీ కొద్ది మంది మాత్రమే, అనగా 2, 3, 4 మాత్రమే ఈ ముళ్ళతో కూడిన ఇరుకు బాటలో ప్రయాణిస్తూ ఉన్నారు. What many pastors think, మరి అనేక మంది పాస్టర్లు ఆలోచించేది ఏమిటి? in the beginning you will have suffering, ఇదిగోనండి ఆరంభంలో అనేక కష్టాలుంటాయి. and when you grow little bit stronger, you will become big and comfortable. క్రమక్రమేణ కష్టాలు అనుభవించిన తర్వాత ఇక ఎదుగుదలే ఉంటుంది. Beginning you will suffer. ఆరంభంలో నీవు ఇబ్బందులకు గురి అవుతావు. You tell their wife, they tell their wives, వాళ్ళ భార్యలతో అంటుంటారు, in the beginning we'll stay in the rented house. ఇదిగో ఆరంభంలో మనము అద్దె ఇంట్లో ఉండినాము. Then God will give us a good house. మరి దేవుడు ఎప్పుడైతే మంచి గృహం ఇస్తాడో, God will give us car. మరి దేవుడు అప్పుడు మంచి కారు ఇస్తాడు. God will give everything. దేవుడు అన్ని కూడా ఇచ్చేస్తాడు. Look, that pastor, ఇదిగో ఆ పాస్టర్ గారిని చూడు, he was very poor. అతడు ఒకప్పుడు పేదవాడిగా Now ఉన్నాడు. look at his good building. ఇప్పుడు చూడు ఆయన మంచి భవనం.
2 cars. 2 కార్లున్నాయి. And a motorcycle for his children. ఇదిగో వాళ్ళ పిల్లల కొరకేమో మోటార్ సైకిల్ ఉంచబడింది. In the beginning he was eating only rice and paripu. మరి ఆరంభంలోనేమో కేవలం కొంత రైస్ పులుసుతోనే తింటూ ఉండేవాడు. Now ఇప్పుడు చూడు chicken, bacon, all these things. ఓ చికెను బికెను ఎక్కడలేని సరుకులు ఇప్పుడు. Very good. చాలా బాగుంది. Earlier he was staying in a very small shed-like house. ఆరంభంలోనేమో అద్దె ఇంట్లో చిన్న గదిలో ఉంటూ ఉండేవాడు, షెడ్ లో. Now God blessed him. Look at his air-conditioned house. ఓ ఇప్పుడు చూడు దేవుడు ఆశ్రయించిన ఆ ఎయిర్ కండిషన్ యొక్క భవనం తీరు. And the house also air-conditioned. మరి ఇంటి లోపల కూడా ఎయిర్ కండిషనే. And car is also air-conditioned. కారు కూడా ఎయిర్ కండిషన్ కారే. Oh, hallelujah! ఓ హల్లెలూయా. Our God is a great మన God. దేవుడు ఎంత గొప్ప దేవుడు. What a great blessing God. అబ్బా, ఎంత గొప్ప ఆశీర్వాదం కుమ్మరించబడిందో. Oh, they are the children of God. ఇదిగో మనము ఆ దేవుని పిల్లలం మరి. But look at another servant. కానీ మరొక సేవకుని వంక చూడు. He was living in a good house. ఆయన మంచి ఇంట్లోనే నివసిస్తున్నాడు. After starting the ministry, come down. మరి ఆ సేవ ఆరంభించిన తర్వాత కిందికి వచ్చేసాడు. Now look, not even a shed he has. ఇప్పుడు చూస్తేనేమో కనీసం షెడ్ కూడా లేని కరువు. Not even a shoe. మరి బూట్లు కూడా లేనంత God పరిస్థితి. has forsaken him. ఇదిగో దేవుడిని వదిలిపెట్టేశాడు. God has forsaken him. దేవుడే వదిలేశాడు. That servant of God is blessed by God. ఓ ఆ సేవకుడు దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడు. This servant of God, ఈ సేవకుడు he has nothing. ఆయన దగ్గర ఏమీ లేదే. God has forsaken him. దేవుడు ఆయన వదిలేశాడు కూడా. I see a forsaken man. యెషయా, I see a forsaken man నేను వదిలివేయబడిన వ్యక్తిని చూస్తున్నాను. lying in the Roman prison. మరి రోమా చెరస్థాలలో పడి ఉన్న మనుష్యుని. Only one blanket he has. ఆయన దగ్గర ఉన్నది ఒక్కటే దుప్పటి. That's all. అంతేనండి. His clothes, Pastor Demas, gone away. ఆయనకున్న బట్టలను కూడా పాస్టర్ దేమాస్ దొంగిలించుకొని వెళ్ళిపోయాడు. Demas also has gone. తేమా దాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోయాడు. Alone waiting. ఒంటరిగా ఎదురు చూస్తున్నాడు. Writing a letter to Timothy. తిమోతికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. Please bring that blanket. ఇదిగో అయ్యా, కనీసం ఆ దుప్పటైనా తీసుకొని రా. But before Timothy reached, కానీ తిమోతి ఆ చోటికి చేరుకోవడానికంటే ముందుగానే his head was chopped off. ఆయన తల నరకబడింది. I see another person. నేను మరొక మనుష్యుని చూస్తున్నాను. His own disciple, his money keeper, sold him. ఆయన సొంత శిష్యుడే, ఖజానాదారుడుగా ఉన్న వ్యక్తే ఆయన అప్పగించేశాడు. One of his disciples said, I am ready to die with you. మరి ఆయనకున్న శిష్యుల్లో ఒక ఆయన అన్నాడు, అయ్యా నీ కొరకు చనిపోవడానికి కూడా నేను సిద్ధమే But అన్నాడు. he said, I don't know him. ఇదిగో ఆయన అన్నాడు, నేను ఆయన ఎవరో ఎరగరు. All ran away. అందరూ కూడా పారిపోయిన సరుకి. His own mother also went away. ఆయన సొంత తల్లి కూడా వదిలివేసింది. At the cross, one prostitute is starting. మరి ఆ సిలువ చెంత ఒక వ్యభిచారిని నుంచొని ఉంది. Magdalene. మగ్దలేని మరియా. His clothes also taken away. ఆయన బట్టలు కూడా ఊడదీయబడ్డం జరిగింది. He said, I am thirsty. ఆయన కేకేశాడు, ఇదిగో నేను దప్పికొంటున్నాను. Then somebody gave him vinegar. ఒక ఆయన వచ్చి చిరకన ఆయనకు త్రాగించాడు. When a person touches vinegar in his mouth, thirst is multiplied. మరి ఎప్పుడైతే ఆ మనుషుడు అందించిన చిరకను నాలుకతో అంటించాడో ఇంకా దాహం అధికమైంది. When you are thirsty and somebody give you a chili and eat it, how you like it? చూడండి, మీరు బాగా దప్పికున్నప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చి పచ్చిమిరపకాయ ఇచ్చారు అనుకోండి, ఎలాగుంటుంది కొరికితే? Your thirst will be multiplied. నీ దప్పిక అధికమవుతుంది. That's what happened with that person. అదే ఆ మనుషునికి సంభవించింది. Who was he? ఎవరండి ఆయన? He was living up. ఆయన పైన నివాసం ఉంటున్నాడు. From there he came down. అక్కడి నుండి ఆయన ఇక్కడికి వచ్చాడు. He is walking before me. ఆయన మన ఎదుట నడుస్తూ ఉన్నాడు. I want to follow him. ఆయనను నేను వెంబడించాలని కోరుతున్నాను. Whom do you want to follow?
మీరు ఎవరిని వెంబడించాలని కోరుకుంటున్నారు? Kneel down. మోకాళ్ళ మీదకి వచ్చేయండి. Whom do you want to follow? ఎవరిని మీరు వెంబడించగోరుతున్నారు? Why you have to walk through the narrow gate? ఎందుకు మీరు ఈ ఇరుకు ద్వారములో నడవాలి? To start the journey. సిద్ధపడి To start the journey. నీ ప్రయాణమును ఆరంభించడం కొరకు. And as you go forward, నీవు ఈ విధంగా ముందుకు సాగుతున్న కొలది the way becomes tougher. మరి మార్గం ఇంకా కష్టతరమవుతుంది. More thorny. ఎక్కువ ముళ్ళతో కూడిందై ఉంటుంది. The narrow path means hurting path. ఇరుకు మార్గం అంటేనే గాయపరిచే మార్గం అది. Hurting path. గాయపరిచే దారి అది. Up to what time it is hurting? మరి ఎంతగా అది గాయపరుస్తుంది? Till you cross Jordan, it will be hurting. ఇదిగో యోర్దాను నది చేరుకునేంత వరకు అది గాయాలు చేస్తూనే ఉంటుంది. Jordan is my death. యోర్దాను నా మృతి. Till death, it is hurting path. సావు వరకు కూడా అది గాయపరిచే దారే. That is Jesus' way. అదే యేసయ్య మార్గము. Jesus walked on that path. యేసు ప్రభువు ఆ దారిలో నడిచి వెళ్ళాడు. Peter walked on that path. పేతురు ఆ దారిలో నడిచాడు. Paul walked on that path. పౌలు ఆ దారిలో నడిచాడు. That is the way. అదే మార్గము. No other way. ఇంకా ఇతర ఏ మార్గము లేదు. The way to Zion is that. సియోను చేరుకోవడానికి దారి అదే. Servant of God, on which path you are today? దేవుని సేవకుడా, నేడు ఏ దారిలో నీ ఉన్నావు? Children of God, in which path you are? దేవుని బిడలారా, ఏ దారిలో మీరున్నారు? With all confidence and trust in the Lord, I can say, I am on that path. పూర్తి నిశ్చయతతో దేవుని యందు నమ్మిక ఉంచి నేను ఆ మార్గములో ఉన్నానని మీతో చెప్పగలను. Thousands of Satan's ways came to take me out of this path. వేల కొలది సైతాను శక్తులు ఈ మార్గమును నన్ను తొలగించే ప్రయత్నం చేశాయి. Even in Hyderabad also so many people gave me property. మరి హైదరాబాద్ నగరములో కూడా అనేక మంది తమ ఆస్తులను నాకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. I did not accept it. నేను దాన్ని అంగీకరించలేదు. In Kerala, in America, so many places. కేరళ రాష్ట్రంలో, అమెరికా దేశంలో అనేక స్థలాల్లో, In Jammu Kashmir, జమ్మూ కాశ్మీర్ లో కూడా, in Punjab, పంజాబ్ రాష్ట్రంలో many gave. అనేక ద్వారాలు. Many gave, but I did not accept. అనేక మంది ఇచ్చారు గాని నేను వాటిని అంగీకరించలేదు. I want narrow path. నాకు ఇరుకు దారి కావాలి. Why? ఎందుకు? My Jesus walked on that way. నా యేసయ్యే ఆ దారిలో నడిచాడు. Peter walked on that way. పేతురు ఆ బాటలో నడిచాడు. Paul walked on that way. పౌలు ఆ బాటలో నడిచాడు. That is the way of life. అదే జీవము కొరకైన మార్గమై ఉన్నది. Where are you today? ఈ రోజు నీవెక్కడ ఉన్నావు? Look at your heart. నీ హృదయాన్ని పరీక్షించి చూడు. Look at your heart. నీ హృదయాన్ని పరిశీలించి చూడు. Where are you today? ఈ రోజు ఎక్కడ ఉన్నావు? Nobody needs to force you to come to this path. ఎవరు కూడా ఈ దారిలోకి రావడానికి నిన్ను బలవంత పెట్టక్కర్లేదు. But you have to walk on this path. You have to by force throw away many things. మరి ఇరుకు దారిలో నడవాలంటే అనేకమైన వాటిని త్యజించడానికి బలవంత పెట్టబడతావు. Unless you forsake many things by force, you cannot come into that path. ఒత్తిడి ద్వారా అనేకమైన వాటిని త్యజించకుండా నీవు ఈ దారి గుండా రావడం సాధ్యం కాదు. Many cried before me. అనేక మంది నా ఎదుట ఏడ్చేశారు. They said, please accept this.
వాళ్ళు అన్నది ఏమిటంటే, అయ్యా దయచేసి దీన్ని అంగీకరించు. They cried. వాళ్ళు ఏడ్చేశారు. I said, no. నేను అన్నాను, లేదు, My own father cried before me. నా సొంత తండ్రే నా ఎదుట ఏడ్చాడు. This property is for you. ఇదిగోనయ్యా ఈ ఆస్తి నీకే. I said, no. నేను అన్నాను, లేదు నాన్నా, I am on that path. ఇదిగో నేను ఆ దారిలో ఉన్నాను. By force I have forsaken many things. బలవంతముగా నేను అన్ని కూడా త్యజించేశాను. That's how I come on this path. ఆ ప్రకారంగా ఈ మార్గములోకి వచ్చేసాను నేను. In order to come to this path, I had to forsake many things by force. ఇదిగో ఈ దారి గుండా ముందుకు సాగడానికి, అనేకమైన వాటిని త్యజించడానికి బలవంత పెట్టబడ్డాను నేను. Hallelujah. హల్లెలూయా. Not somebody taken away by force. ఏదో ఎవరో బలవంతంగా నా నుండి లాక్కొని పోలేదు. I pushed them aside. వాటన్నిటిని ప్రక్కకు తొలగించేశాను. I want narrow path. నాకు ఇరుకు బాట కావాలి. I want to walk behind Jesus. ఓ నా యేసుతో కూడా నేను నడవాలని కోరుతున్నాను. I want to follow the footsteps of Jesus. నా యేసుక్రీస్తు అడుగు జాడలలో నడవాలనుకుంటున్నాను. I want to put the step by step behind Jesus. నా ప్రభువైన యేసయ్య అడుగు జాడలో ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్ళాలనుకుంటున్నాను. There are not many on this path. ఇదిగో అనేక మంది ఈ బాటలో లేరండి. One or two here and there. ఒకరు ఇద్దరు ఇక్కడ అక్కడ ఉన్నారు. One or two here and there. ఒకరు ఇద్దరు ఇక్కడ అక్కడ ఉన్నారు. Not many. అనేక మంది కాదు. Oh, one or two here and there. ఒకరిద్దరు ఇక్కడ అక్కడ ఉన్నారు. But I know this is the way. కానీ నాకు తెలిసింది ఏమిటంటే ఇదే మార్గము. This is the way. ఇదే మార్గమై ఉంది. Hallelujah. Very few go through that. కొద్ది మందే ఈ ఇరుకు ద్వారము గుండా వెళతారు. Hallelujah. Hallelujah. Where are you today? ఈ రోజు నీవెక్కడ ఉన్నావు సహోదరుడా? Pastor, where are you today? పాస్టరు, ఈ రోజు నీవెక్కడ ఉన్నావు? Sister, where are you today? సహోదరి, ఈ రోజు నీవెక్కడ ఉన్నావమ్మా? I did not tell a story. నేనేదో కథ వల్లించడం లేదు. I told you my experience. నేను నా స్వానుభవమే చెబుతున్నాను. I know this is the way. నాకు తెలిసింది ఇదే మార్గం. This is the way, no other way. ఇదే మార్గమై ఉంది, ఇతర ఏ మార్గము కూడా లేదు. All those who reach Zion will walk on this path. ఎంత మంది అయితే సియోనుకు చేరుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ మార్గము గుండానే సాగుతారు. No parallel way. రెండు దారులు సమాంతర మార్గాలు లేవండి. Enter through the narrow gate. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. Who will say, Lord, I want only you, Lord. ఎంతమంది మీలో ఇలాగ చెబుతారు, ప్రభువా నీవే కావాలయ్యా. I want you only, Lord. ప్రభువా నీవే నాకు కావాలి నాయనా. I want you only, Lord. ప్రభువా నీవే నాకు కావాలయ్యా. My crucified Lord, I want you only. ప్రభువా నన్ను నేను సిలువ వేసుకున్నాను, నీవే నాకు కావాలయ్యా. Your own disciples sold you. నాయనా నీ స్వంత శిష్యులే నిన్ను నమ్మేశారయ్యా. Your own disciples sold you. నీ స్వంత శిష్యులే నిన్ను నమ్మేశారు. Your own disciples sold you. నీ స్వంత శిష్యులే నిన్ను నమ్మేశారు. The person whom you entrusted money, that person sold you. ఏ వ్యక్తికైతే ధనమును నమ్మకంగా అప్పగించావో ఆ మనిషే నిన్ను మోసం చేసి అమ్మేశాడయ్యా. On your own mother also left you. అయ్యా నీ సొంత తల్లి కూడా నిన్ను వదిలేసిందయ్యా. Only that prostitute stood at your side. కేవలం ఆ వ్యభిచారిణి ఒక్కతే నీ చెంత నిలిచి ఉండిందయ్యా. What people will say? ప్రజలేమంటారు? Everybody left. అందరూ వదిలేశారు. He has only that prostitute. ఇదిగో ఆయన దగ్గర ఆ వ్యభిచారిణి నిలుచుంది చూడు. That prostitute Magdalene only is with him. ఇదిగో ఆ వ్యభిచారిణి అయిన మగ్దలేని మరియ మాత్రమే అక్కడ ఉంది. Hallelujah. 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 Hallelujah.
You can pray openly. మీరు బాహాటంగా ప్రార్థన చేయొచ్చండి. If you feel like crying, you can cry. ఏడవాలనిపిస్తే ఏడుస్తూ ఉండండి. If you feel like worshiping, you can worship. ఆరాధించాలని అభిలాష ఉంటే ఆరాధిస్తూ ఉండండి. Choose your way. మీ మార్గాన్ని ఎన్నుకొనండి. If you are outside, మీరు ద్వారమున కావల ఉంటే బయట ఉంటే get in quickly. తొందరగా లోపలికి రండి. Get in quickly on the narrow way. త్వరగా ఇరుకు దారిలోకి వచ్చేయండి. Tell the Lord, ప్రభుతో చెప్పండి, my desire taken me out. ఇదిగో నా అభిలాషలు నన్ను తోడుకొని పోయినాయి. Now I cut off that desire. ఇదిగో ఇప్పుడు అభిలాషను ఖండిస్తూ ఉన్నాను. I want you, Jesus. యేసయ్యా, నాకు ఇప్పుడు నీవే కావాలయ్యా. I want to walk just behind you, Jesus. యేసు ప్రభువా, కేవలము నీ వెనకాల నడుస్తానయ్యా. I want nothing else in the world. ఈ లోకములో నాకేది కూడా వద్దు నా యేసయ్యా. I don't want name. నాకు పేరు వద్దయ్యా. I don't want comfort. నాకు సుఖములు వద్దయ్యా. I want you, Lord. ప్రభువా, నాకు నీవే కావాలయ్యా. Whether there are no people with me, ఒకవేళ ప్రజలు నాతో ఉండకపోయినా I want you, Lord. నాకు నీవే కావాలయ్యా. అనేక విషయాలను త్యజించవలసి ఉందో, then we have to know how much Jesus has done for us. మరి అదే సమయంలో యేసుక్రీస్తు మన కొరకు ఎంతగా చేశాడో కూడా గ్రహించాలి. When we have to forsake all the desires, మరి మనకున్న కోరికలన్నింటిని కూడా త్యజించే వేళ how much Jesus has done for us. మరి ఎంతగా ప్రభువైన యేసయ్య మన కొరకు చేశాడో చూడాలి. Many people just know that Jesus died on the cross, suffered on the cross, that's all. అనేక మందికి తెలిసిన సంగతి ఏంటంటే యేసయ్య శిలువ మీద అనేక శ్రమలు అనుభవించాడు. And that's a common thing, he was nailed on the cross. మరి సామాన్యమైన విషయంగా ఆయన శిలువ మేకుల మీద వేలాడాడని చెబుతారు. He was whipped. ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. Many people do not know the pain which Jesus suffered in his heart. మరి అనేక మందికి యేసు ప్రభు హృదయములో అనుభవించిన ఆ బాధ ఏమిటో తెలియదు. Let us try to learn that. మరి దానిని నేర్చుకోవడానికి మనం సిద్ధమవుదాం. Let's pray before that. దానికంటే ముందుగా ప్రార్థన చేద్దామండి. Let's close our eyes. దయచేసి కళ్ళు మూసుకుందామండి. Let us learn what Jesus has suffered. మరి యేసు క్రీస్తు ఎలాగ శ్రమలు అనుభవించాడో నేర్చుకుందాం. Father, we thank you for this night. తండ్రి, ఈ రాత్రి కొరకై నీకు వందనాలు నాయనా. Holy Spirit, you are the teacher. పరిశుద్ధాత్మదేవుడా, నీవే బోధకుడవు. I bind every powers of darkness and command them to be out from the hearts of people in the name of Jesus Christ. ప్రజల హృదయాలలో స్థావరం ఏర్పరచుకున్న అంధకార శక్తులన్నింటినీ కూడా యేసు నామములో తొలగిపోయి బయట ఆవల ఉండాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. And I command every force that brings their pressure on the people to be away from this area in the name of Jesus. ప్రజల మీద ఒత్తిడిని తెస్తున్న సమస్త అంధకార శక్తులను ఈ స్థలంలోని పరిసరాన్ని తొలగి ఆవల ఉండమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. Cover us with your blood, Jesus Christ. యేసయ్యా, నీ రక్తములో మమ్మల్ని భద్రపరచండి. Holy Spirit, you are the teacher. పరిశుద్ధాత్మదేవుడా, నీవే మా బోధకుడవు. Teach me and all my friends tonight. ఈ రాత్రి నాకు నా స్నేహితులందరికీ నేర్పించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Please sit in an attitude of prayer so that you may know how much pain Jesus suffered. మరి చూడండి, అందరూ కూడా ప్రార్థనా ముద్రలో ఉండండి. యేసు ప్రభు ఎంతగా శ్రమలు అనుభవించాడో మనం నేర్చుకోబోతున్నాం. Many think only body pain.
అనేక మంది తలంచేది ఏమిటంటే కేవలం శరీర బాధే. But Jesus suffered so much of pain in the heart. కానీ ఎంతగానో యేసయ్య హృదయములో బాధను అనుభవించాడు. That is much more than the body pain. అది శరీర బాధ కంటే ఎంతో గొప్ప బాధ. Let us turn to Isaiah chapter 53 verse 2 to 11. దాని కొరకై యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2 నుండి 11 వచనాల వరకు మనం చూద్దాం. Isaiah 53 2 to 11. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2 నుండి 11 వచనాలండి. For he shall grow up before him as a tender plant, and as a root out of a dry ground. He hath no form, no comeliness, and when we shall see him, there is no beauty that we should desire him. He is despised and rejected of men, a man of sorrows, and acquainted with grief, and we did as it were our faces from him. He was despised, and we esteemed him not. Surely he hath borne our griefs and carried our sorrows. Yet we did esteem him stricken, smitten of God, and afflicted. But he was wounded for our transgression. He was bruised for our iniquities. The chastisement of our peace was upon him, and with his stripes we are healed. All we like sheep have gone astray. We have turned everyone to his own way, and the Lord hath laid on him the iniquity of us all. He was oppressed and he was afflicted, yet he opened not his mouth. He is brought as a lamb to the slaughter, and as a sheep before the shearer. He is dumb, so he opened not his mouth. He was taken from prison and from judgment. And who shall declare his generation? For he was cut off out of the land of the living. For the transgression of my people was he stricken. And he made his grave with the wicked and with the rich in his death, because he had done no violence, neither was any deceit in his mouth. Yet it pleased the Lord to bruise him, and hath put him to grief. When thou shalt make his soul an offering for sin, he shall see his seed, he shall prolong his days, and the pleasure of the Lord shall prosper in his head. He shall see the travail of his soul, and shall be satisfied. లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన మొత్తబడిన వాడుగాను, విసర్జింపబడిన వానిగాను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోడు తెరవలేదు. వదకు తేబడు గొర్రెవలను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థము చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. Here you know these things very well. I'll touch only the important thing. మీకందరికీ ఈ మాటలు బాగా తెలుసు, కానీ ప్రాముఖ్యమైన మాటలు తాకి నేను ముందుకెళ్తాను. The verse 3 says, 3వ వచనం సెలవిస్తున్నది he is ఏమిటంటే, despised and rejected of men. అతడు మనుష్యుల చేత విసర్జింపబడిన వాడుగాను తృణీకరింపబడిన వాడుగాను ఉండెను. Who all rejected him? మరి ఎవరెవరు ఆయనను తృణీకరించారు? Jews all have rejected him. యూదులందరూ కూడా ఆయనను తృణీకరించారు.
All the leaders rejected him. మరి అధిపతులైన వాళ్ళందరూ ఆయనను తృణీకరించారు. All the friends rejected him. మరి స్నేహితులందరూ ఆయనను తృణీకరించారు. His own brothers rejected him. అతని స్వంత సహోదరులు అతనిని తృణీకరించారు. His own disciple who lived with him for 3.5 years also rejected him. మరి అతని స్వంత శిష్యులైన వాళ్ళు 3.5 సంవత్సరాలు ఆయనతో గడిపిన వాళ్ళు కూడా ఆయనను తృణీకరించారు. Who sold him? మరి ఎవరు ఆయనను అమ్మారు? The disciple who was taking care of the money sold him. మరి ఖజానాదారుడుగా ఉన్న మనుష్యుడు యేసుప్రభు శిష్యుడే ఆయనను అమ్మేశాడు. When own disciple sold him, ఎప్పుడైతే సొంత శిష్యులే ఆయనను అమ్మేశారో, then what people will say? మరి అప్పుడు ప్రజలేమని అనాలి? Look, this great man, చూడండి ఈ గొప్ప మనుష్యుణ్ణి, he was a great healer. అతడు గొప్ప స్వస్థపరిచేవాడుగా ఉండినాడు. He did many miracles. ఆయన అనేక అద్భుతాలు చేశాడు. His own disciples sold him. ఆయన స్వంత శిష్యులే ఆయన అమ్మేశారు. That means there must be something grievous, something great wrong in this man. దాని అర్థం ఏంటనగా ఆయన లోపల ఏదో పెద్ద పొరపాటే ఉండి ఉండాలి. That's why his own disciples sold him. అందుచేతనే కదా ఆయన సొంత శిష్యునిలాగా అమ్మేసి ఉంటారు. If other outsiders would have sold him, మరి ఒకవేళ బయట ఉన్న ప్రజలు ఆయన అమ్మివేసినట్లయితే he would not have had that much of sorrow. మరి అంత విచారం ఆయనకు కలిగి ఉండేది కాదు. Now his own disciples sold him. ఆయన స్వంత శిష్యులే ఇప్పుడు అమ్మేశారు. The person who was keeping the money, ఏ మనుష్యుడైతే ధనాన్ని కాస్తూ ఉండినాడో, the person whom Jesus used to talk very often, మరి తరచుగా ఏ శిష్యునితో యేసయ్య మాట్లాడుతూ ఉండినాడో, the important man, ప్రాముఖ్యమైన మనుష్యుడు, that person sold him. ఆ మనుష్యుడే ఆయన నమ్మేశాడు. Then when that person has sold him, ఎప్పుడైతే ఆ మనుష్యుడు ఆ ప్రకారంగా అమ్మాడో, what all people will be telling? మరి ప్రజలందరూ కూడా ఏమి చెబుతూ ఉండాలి? Then what would be the pain of Jesus Christ? మరి యేసయ్య అనుభవించిన బాధ ఎంతగా ఉండాలి? What would be the sorrow of Jesus Christ? మరి యేసు ప్రభువుకు కలిగిన విచారం ఎంతగా ఉండాలి? How my own disciples sold me. అయ్యో, ఎలాగ నా స్వంత శిష్యులు నన్ను నమ్మారు. How that person whom I trusted has sold me. మరి ఏ మనుష్యునైతే నేను నమ్మానో ఆ మనుష్యుడు ఎలాగ అమ్మాడు? If outsiders would have done that much of pain would not have been there. ఒకవేళ బయట ఉన్న ప్రజలు గనక అమ్మేస్తే అంత బాధ కలిగి ఉండేది కాదు. When he is hanging on the cross, ఆయన సిలువలో వేలాడుతున్న వేళ his mother was also there. ఆయన తల్లి కూడా ఆయన చెంత ఉండింది. Read John chapter 19. చూద్దామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము verse 26 and 27. మరి 26, 27 వచనాలు. John 19, 26, 27. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. Read from 25 onwards. 25. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. Here we find his mother Mary who gave birth to him was also standing with the cross. మరి ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే యేసుకు జన్మనిచ్చిన తల్లి అయిన మరియ కూడా ఆయన యొద్ద నిలుచుండి ఉండింది. Then Jesus said, women, this is your son, showing John the disciple. మరి అప్పుడు యేసయ్య ఆవిడని చూసి, ఓ స్త్రీ ఇదిగో నీ కుమారుడు అని చెబుతున్నాడు. Then John took her in the same hour. మరి అదే గడియలో యోహాను ఆవిడని ఇంట్లో చేర్చుకున్నాడు. She also went away. ఆవిడ కూడా వెళ్ళిపోయింది. Even the person who gave birth also went away. ఏ స్త్రీ అయితే ఆయనకు జన్మనిచ్చిందో ఆవిడ కూడా వెళ్ళిపోయింది. Magdalene, the prostitute, only standing there. మరి మగ్దలేనే మరి అనే వ్యభిచారిణి ఒక్కతి మాత్రమే అక్కడ నుంచుంది. Peter said, I am ready to die with you. పేతురు ఆయనతో అన్నాడు, ఇదిగోనయ్యా నీ కొరకు ప్రాణం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. That Peter rejected him. మరి ఆ పేతురు ఆయనను తృణీకరించాడు. He said, I do not know him.
ఆయన నేను ఎరుగనని చెప్పాడు పేతురు. He began to abuse that person. మరి ఆయన తిడుతూ ఉండినాడు ఆ మనుష్యుణ్ణి. I do not know him. ఇదిగో ఆయన నాకు తెలియనే తెలియదు అన్నాడు. Even after walking with him for 3.5 years. ఆయనతో 3.5 సంవత్సరాలు నడిచినవాడు. Who said, I am ready to die with you? ఎవరైతే నీ కొరకు చనిపోతానని చెప్పాడో, At the last moment he also denied. ఆఖరి గడియల్లో ఆయన కూడా ఆయనను విసర్జించాడు. How much pain Jesus is having now? మరి ఇప్పుడు ఎంతగా బాధ యేసు ప్రభు హృదయములో అనుభవించి He ఉండాలి. was the man of sorrows. ఆయన విచారములతో కూడిన మనుష్యుడైపోయాడు. Full of sorrows. అన్ని విచారాలే. Verse 7 says, Isaiah 53 verse 7. యెషయా 53వ అధ్యాయం 7వ వచనం చెబుతున్నది ఏమిటంటే, He was oppressed and he was afflicted, yet he opened not his mouth. He is brought as a lamb to his slaughter, and as a sheep before his shearer is dumb, so he openeth not his mouth. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. See, so many accusation is coming against him. ఆయనకు వ్యతిరేకంగా అనేక అభియోగాలు మోపబడ్డాయి. 7 witnesses standing against him and saying, మరి ఆయనకు వ్యతిరేకంగా 7 సాక్ష్యాధారాలు నిల్చున్నాయి. Jesus is not opening his mouth. యేసు ప్రభు తన నోరు తెరవడం లేదు. He is painfully bearing all of it. అవన్నింటిని కూడా ఆయన బాధను అనుభవించిన వాడుగా మరి వాడు మోసాడు. Then verse 10 we read, మరలా మనం 10వ వచనం చూద్దాం. Yet it pleased the Lord to bruise him, he hath put him to grief. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. Friend, in order to bring you to salvation, స్నేహితులారా, మిమ్మల్ని రక్షణలోనికి తీసుకొని రావడానికి, in order to bring me to eternal life, మరి నన్ను నిత్య జీవములోనికి తీసుకొని రావడానికి, it pleased the Lord to crush Jesus Christ. యేసు క్రీస్తును నలుగగొట్టడానికి తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది. Just like we crush orange or musambi in a mixing machine. మరి ఏ విధంగా మనం కమలా పండును గాని బత్తాయి పండును గాని మిక్సీలో వేసి నలగొడతామో, In the same way, Father crushed his son on the cross. అదే ప్రకారంగా ఆయన కుమారుడైన యేసు ప్రభును తండ్రి సిలువలో నలుగగొట్టాడు. Then let us come to Psalm 22. అలాగే మనం కీర్తన 22వ అధ్యాయం దగ్గరికి వద్దామండి. Psalm 22 verse 11 to 21. మరి 22వ అధ్యాయం 11 నుండి 22 వచనాల వరకు అండి. Psalm 22 verse 11 to 21. కీర్తన 22వ కీర్తన మరి 2 నుండి 11 వచన 11 to 21. 11 నుండి 21 అండి. Be not far from me, for trouble is near, for there is none to help. Many bulls have compassed me, strong bulls of Bashan have beset me round. They gaped me upon with their mouths as a ravening and a roaring lion. I am poured out like water, and all my bones are out of joint. My heart is like wax, it is melted in the midst of my bowels. My strength is dried up like a potsherd, and my tongue cleaveth to my jaws. And thou hast brought me into the dust of death. For dogs have compassed me, the assembly of the wicked have enclosed me. They pierce my hand and my feet. I may tell all my bones. They look and stare upon me. They part my garments among them, and cast lots upon my vesture. But be not thou far from me, O Lord, O my strength. Haste thee to help me. Deliver my soul from the sword, my darling from the power of the dog. Save me from the lion's mouth, for thou hast heard me from the horns of unicorns. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవడునూ లేడు. నాకు దూరముగా నుండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నయు స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్లె పెంకు వలె ఆయను.
నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీయూ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకుము. నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. Friends, I request you to come to the scene in the spirit for a while. స్నేహితులారా, ఆత్మలో ఈ దృశ్యము దగ్గరగా మీరు రావాలని నేను మీతో చెబుతున్నాను. Forget that you are sitting in Kasipet. మరి కాజిపేటలో ఇలాగా కూర్చున్నామన్న సంగతి మర్చిపోండి. Come with me to the scene where Jesus is in the Garden of Gethsemane. మరి నాతో కూడా ప్రభువైన యేసు క్రీస్తు గెత్సెమనే వనములో మరి పడుతున్న శ్రమల దగ్గరికి వద్దాం. He requested only once, on one occasion, to his disciple to pray for him. ఒకటే ఒక సందర్భంలో ఆయన శిష్యులకు ఆయన మనవి చేశాడు, నా కొరకు ప్రార్థించండి అని చెప్పి. He said, my heart is full of burden. ఇదిగో నా హృదయం కలవరముతో భారముతో నిండి ఉందని చెప్పాడు. Sit here and pray with me. ఇదిగో ఇక్కడ కూర్చొని నా కొరకు ప్రార్థన చేయండి అని అన్నాడు. In Jesus Christ we find the divine personality and human personality. యేసు క్రీస్తునందు దైవ లక్షణాలను అలాగే మానవ స్వభావాన్ని మనం గమనించగలం. Personality, individual. ఆ దైవ వ్యక్తిత్వం మరి మానవ వ్యక్తిత్వాన్ని చూడగలం. The divine personality has left him. ఆయనలోని దైవత్వ వ్యక్తిత్వం వెళ్ళిపోయింది. He is an ordinary man now. ఇప్పుడు ఆయన ఒక సామాన్యమైన మనుషుని వలె ఉన్నాడు. So much pain before him. ఆయన ఎదుట ఎంతో బాధ ఉంది. He requested, please pray with me. ఆయన వారిని మనవి చేశాడు, దయచేసి నా కొరకు ప్రార్థించండి. He said, Peter, John and the disciple, please pray with me. ఆయన పేతురు యోహానులతో దయచేసి నా కొరకు ప్రార్థించండి అని చెప్పాడు. He went forward and prayed. ఆయన కొంత దూరం వెళ్లి మోకాలుని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. Father, if it is your will, let this cup be removed from me. తండ్రి, నీ చిత్తమైనట్లయితే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము. He came back and saw disciples sleeping. ఆయన తిరిగి వచ్చి చూసేసరికల్లా శిష్యులు నిద్రిస్తూ ఉండినారు. He waked them up. వాళ్ళని మేల్కొల్పాడు ఆయన. Again he went and prayed. మరలా వెళ్లి ఆయన ప్రార్థన చేస్తూ ఉండినాడు. His blood is coming out. ఆయన రక్తము బయటికి పారుతూ ఉండి చెమట వలె బయటికి వస్తూ ఉండింది. Full of pain. పూర్తి బాధతో He came and saw disciples again sleeping. మరలా వచ్చి చూసేసరికల్లా శిష్యులు నిద్రపోతూనే ఉన్నారు. Nobody is there to help him. ఎవరు కూడా ఆయనను సహాయం చేయడానికి అక్కడ లేరు. Nobody is there to give him an encouraging word. ఆయనకు ఉత్సాహం ఇచ్చే మాట పలికే ఒక్క నాదుడు కూడా అక్కడ లేడు. Father from heaven also did not talk to him. మరి పరలోకమందున్న తండ్రి కూడా ఆయనతో మాట్లాడడం మానేశాడు. Before that, whenever he wanted to talk to the Father was ready to talk to him. దానికంటే ముందుగా మరి తండ్రిని ఎప్పుడెప్పుడు అడిగినా కూడా తండ్రి కుమారునికి సహాయపడుతూ ఉండినాడు. But when he took the sin of you and me upon him, కానీ ఎప్పుడైతే నీ పాపము నా పాపము ఆయన మీద మోపబడి ఉందో, Father from heaven refused him. మరి పరలోకమందున్న తండ్రి కూడా ఆయనను తృణీకరించాడు. Then he was caught. ఆ తర్వాత ఆయన బంధించబడ్డాడు. He was taken from court to court. మరి ఆయన న్యాయస్థానం ఒకదాని నుండి మరొక చోటికి తీసుకుని పోబడ్డాడు. People are making fun. ఆయనను చూచి ప్రజలు అవహేళన చేస్తూ ఉండినారు. The great healer is being led like this now. గొప్ప స్వస్థపరిచే మనుష్యుడు ఈ విధముగా నడిపించబడుతూ ఉండినాడు. The person who cleansed the temple is being led now. మరి మందిరమును మరి శుద్ధీకరించిన
ఆ మనుష్యుడు ఈ విధంగా నడిపించబడుతూ ఉండినాడు. who said, I am sent by God, he is caught now. ఇదిగో దేవుని చేత నేను పంపబడిన వాడనని చెప్పిన ఆ మనుష్యుడు ఇప్పుడు ఈ విధంగా నడిపించబడుతున్నాడు. Certainly he must have done with this all with Beelzebul. మరి నిశ్చయముగా ఇతడు బెయల్జెబూలు వలన ఈ కార్యములు చేస్తున్నాడని చెప్పబడ్డాడు. He has done all these things through the power of Satan. మరి ఇవన్నీ కార్యములు అతడు సాతాను బలము చేత జరిగిస్తున్నాడని He is a చెప్పబడ్డాడు. bad man. He is a bad man. ఆయన చెడ్డ మనుష్యుడు. Nobody with him. ఆయన వెంట ఎవ్వరు కూడా లేరు. What people will be saying? మరి ప్రజలు ఏమి చెబుతూ ఉండినారు? Not a single disciple with him. ఇదిగో ఒక్క శిష్యుడు కూడా ఆయన వెంట లేడు. All have run away. అందరూ కూడా పారిపోయారు. He must be a dirty man. ఈ నిశ్చయంగా ఆయన చెడ్డ మనుష్యుడై ఉండాలి. He must be a dirty man. నిశ్చయంగా ఆయన చెడ్డ మనుష్యుడై ఉండాలి. Then one witnesses one after another is telling things against him. మరి ఆయనకు వ్యతిరేకంగా ఒకటి తర్వాత మరొక సాక్ష్యం చెప్పబడుతూ ఉంది. There is not one disciple coming forward saying, yes, what you are saying is wrong. మరి వారిలో ఏ ఒక్క శిష్యుడు కూడా ముందుకు వచ్చి ఇదిగో ఆ మనుష్యుడు చెబుతున్నది తప్పు అని ఖండించే ఒక్క వ్యక్తి లేడు. Alone standing there. వాళ్ళందరూ కూడా దూరాన నుంచున్నారు. He is alone standing in the midst of the wicked people. దుష్ట మనుష్యుల మధ్యలో ఒంటరిగా ఆయన ఒక్కడే నుంచున్నాడు. They removed his robe. ఆయన వస్త్రాలను వాళ్ళు ఊడబిద్దీశారు. They began to whip his back. ఆయన వీపును కొరడాలతో కొట్టడం మొదలు పెట్టారు. Not one time. ఒక్క మారు కాదండి, 39 times. 39 సార్లు. When a person is whipped with Roman whips, మరి ఎప్పుడైతే ఒక మనుషుడు రోమా కొరడాతో కొట్టబడతాడో, he is tied, his hands are tied with a pole. మరి తాడు చేత అతని రెండు చేతులు కూడా కట్టబడతాయి. Then a person stand on the stage and start whipping him. మరి వేదిక మీద నుంచున్న వ్యక్తి ఆ మనుష్యుని కొట్టడం మొదలు పెడతాడు. First he'll start whipping from the right shoulder. మరి మొట్టమొదట కుడి భుజం మీద కొట్టడం ఆరంభిస్తాడు. On the right shoulder he'll right. మరి ఆయన కుడి భుజం మీద కొట్టడం జరిగింది. Then on the left shoulder. ఆ పిదప ఎడం భుజం మీద కొట్టడం. 13 times through the right shoulder, 13 times onto the left shoulder. 13 మార్లు కుడి భుజం మీద, 13 మార్లు ఎడం భుజం మీద. Then the whole back is plowed. మరి ఆయన వీపంతా కూడా దున్నబడింది. Then 13 times around his stomach. మరి 13 సార్లు ఆయన కడుపు చుట్టూరా కొట్టారు. Blood is flowing out. రక్తము ప్రవహిస్తూ ఉండింది. Terrible pain. భయంకరమైన బాధ అది. Smiting him with their hand. మరి వారు చేతులతో పిడుగుద్దులు గుద్దుతూ ఉండినారు. Face is swollen. మరి ఆయన ముఖమంతా వాచిపోయింది. His beard one after another they are plucking out. మరి ఆయన గడ్డపు వెంట్రుకలను ఒకదాని తర్వాత మరొకటి పెరుగుతూ ఉండినారు. They are spitting on him. ఆయన మీద ఉమ్మి వేస్తూ ఉండినారు. What are they saying? వారు ఏం చెబుతూ ఉండినారు? He said he's a holy man. ఈయన చెబుతూ వచ్చాడు ఈయన పరిశుద్ధుడైన మనుష్యుడని. He is the dirtiest man. ఈయన అతి చెడ్డ మనుష్యుడు. He is the dirtiest man. ఈయన అతి చెడ్డ మనుష్యుడు. He is standing in the council of people. మరి ప్రజల తీర్పు మధ్య మనుష్యుడు నిలబడుకొని ఉన్నాడు. Pilate asking them. మరి పిలాతు వారిని అడుగుతుండినాడు. Barabbas is there. బరబ్బా ఉన్నాడు. He was a troublemaker in the town. మరి ఆ పట్టణములో గలిబిలికి కర్త అయిన మనుష్యుడు ఆయన. He was a robber. ఆయన దొంగ అయిన మనుష్యుడు. He is asking, ఆయన అడుగుతున్నాడు, do you want Barabbas or Jesus? ఇదిగో మీకు బరబ్బా కావాలా మరి యేసు కావాలా? What people said? ప్రజలు అప్పుడు ఏమన్నారు? We want Barabbas. మాకు బరబ్బాని కావాలని కోరుకున్నారు. What do you mean by that? దాని యొక్క అర్థం ఏమిటి? Barabbas is better than this person. బరబ్బా ఈ మనుష్యుని కంటే మెరుగైన వాడు. Barabbas is better than this person. మరి బరబ్బా ఈ మనుష్యుని కంటే మంచివాడు.
Away with this man. ఇదిగో ఈ మనుషునికి దూరముగా ఉండండి. Then Pilate judged him to be crucified. మరి అప్పుడు పిలాతు ఆయనకు శిలువ శిక్షను విధించాడు. We see him carrying the heavy cross. ఆయన భారమైన శిలువను మోస్తూ ఉండినాడు. All shoulder broken. భుజములన్నీ కూడా నలుగగొట్టబడ్డాయి. There is no other way. He has to carry that heavy cross on that wounded shoulder. గాయపరచబడిన ఆ భుజాల మీదనే శిలువ మోయడం తప్ప ఇతర ఏ దిశ కూడా లేదు. No disciple coming forward to help him. ఏ శిష్యుడు కూడా ముందుకు వచ్చి సహాయపడడానికి లేడు. He takes the cross for a while and falls down. ఆయన సిలువనెత్తుకొని కొంత దూరం నడిచి పడిపోతున్నాడు. Again he walks forward and falls down. మరలా ముందుకు నడిచి మరలా పడిపోతున్నాడు. 7 times he fell down. ఆయన 7 మార్లలాగా పడిపోయాడు. Finally they reached Golgotha. చిట్ట చివరిగా గొల్గోతాకు చేరుకున్నారు. They laid him on the cross. ఆయనను సిలువ మీద ఆనించారు. Driven strong nails into his hand. ఆయన చేతుల లోపల మేకులు దిగగొట్టారు. On 3 nails they made him to hang. 3 మేకుల మీద ఆయనను వ్రేలాడదీశారు. They removed all his clothes. ఆయనకున్న వస్త్రాలన్నింటినీ తొలగించారు. Look at the heart of Jesus. యేసు యొక్క హృదయాన్ని గమనించండి. No disciple with him. ఏ శిష్యుడు ఆయన వెంట లేడు. Nobody to encourage him. ఎవరు కూడా ఆయన ప్రోత్సహించేవారు లేరు. From heaven there is no comfort. మరి పరలోకము నుండి ఎలాంటి ఆదరణ లేదు. In the heart full of pain. హృదయము నిండా బాధలే. My own disciple sold me. నా స్వంత శిష్యులే నన్ను అమ్మేశారు. The disciple whom I taught for 3.5 years, they all gone away. 3.5 సంవత్సరాలు నేను బోధించిన శిష్యులందరూ కూడా నన్ను విడిచి వెళ్ళిపోయారు. No one with me. ఎవ్వరు కూడా నా వెంట లేరు. When he said, I thirst, there is not a single person to give me a glass of water. ఇదిగో నేను దప్పిగొనుచున్నాను ఆయన చెప్పిన వేళ ఒక్క మనుష్యుడు కూడా తీర్చడానికి అక్కడ లేడు. Matthew 27 verse 45 and 46. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాలు చూద్దామండి. Matthew 27, 45, 46. 45 and 46. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాలండి. Now from the 6th hour there was darkness over all the land unto the 9th hour. And about the 9th hour Jesus cried with a loud voice, saying, Eli, Eli, lama sabachthani, that is to say, my God, why thou hast forsaken me. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. Here we find from 6th hour to 9th hour there was darkness all over. చూడండి, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్ముకొని ఉంది. From 6th hour to 9th hour. మరి 6వ గంట నుండి 9వ గంట In వరకు Telugu what it is written? మధ్యాహ్నం మొదలుకొని That it should be from 6th hour, that is 12 o'clock. మధ్యాహ్నం Then the 9th hour, from 12 o'clock to 3 o'clock. మరి 12 గంటల నుండి 3 గంటల వరకు అండి. There is complete darkness. అక్కడ పూర్తిగా చీకటి కమ్ముకుంది. At that time something wonderful happened. మరి ఆ సమయంలో ఆశ్చర్యకరమైన ఒక సంభవం జరుగుతోంది. I want you all to understand that. ఇదిగో మీరందరూ కూడా దాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. From 12th hour to 3 hours something wonderful happened. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఒక అద్భుతమైన సంభవం జరుగుతోంది.
Psalm 16:10. కీర్తనలు 16:10 అండి. Psalm 16:10. 16వ కీర్తన 10వ. For thou wilt not leave my soul in hell, neither wilt thou suffer thine Holy One to see corruption. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీవవు. Psalm 18 verse 4 to 6. 18వ కీర్తన 4 నుండి 6 వచనాలు. Psalm 18 4 to 6. 18వ కీర్తన 4 నుండి 6 వచనాలండి. The sorrows of death compassed me, and the floods of ungodly men made me afraid. The sorrows of hell compassed me about, the snares of death prevented me. In my distress I called upon the Lord, and I cried unto my God. He heard my voice out of his temple, and my cry came before him even into his ears. మరణ పాశ్యములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పురులు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశ్యములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను. Psalm 116 verse 3. మరి 116వ కీర్తన 3వ వచనం అండి. Psalm 116 verse 3. 116వ కీర్తన 3వ వచనం అండి. The sorrows of death compassed me, and the pains of hell get all upon me. I found trouble and sorrow. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. Acts chapter 2 verse 27. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 27వ వచనం. Acts 2:27. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 27వ వచనం. Because thou wilt not leave my soul in hell, neither wilt thou suffer thine Holy One to see corruption. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. Let us come back to Psalm 18 verse 4 to 6 again. మరలా తిరిగి 18వ కీర్తన 4 నుండి 6 వచనాల దగ్గరికి వద్దామండి. Psalm 18 4 to 6. 18వ కీర్తన 4 నుండి 6 వచనాలు. The sorrows of death compassed me, and the floods of the ungodly men made me afraid. The sorrows of hell compassed me about, the snares of death prevented me. In my distress I called upon the Lord and cried unto my God. He heard my voice out of his temple, and my cry came before him even unto his ears. మరణ పాశ్యములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పురులు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశ్యములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. Listen carefully. జాగ్రత్తగా ఆలకించండి. From 12 o'clock in the afternoon to 3 o'clock, there was darkness all over. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా కూడా చీకటి కమ్ముకొని ఉన్నది. During these 3 hours, what happened? మరి ఈ 3 గంటల వ్యవధిలో జరిగిన సంభవం ఏమిటి? The soul and spirit of Jesus Christ had to go to hell. యేసు ప్రభు యొక్క ప్రాణము ఆత్మ పాతాళము గుండా వెళ్ళవలసి ఉండింది. His body completely suffered on the cross. సిలువలో ఆయన శరీరం అంతా బాధలు అనుభవించింది. His soul and his spirit also went to the hellfire. మరి ఆయన ప్రాణము ఆత్మయు పాతాళ అగ్నిగుండా బయలుదేరవలసి వచ్చింది. His soul and spirit went through the fire of hell. పాతాళపు యొక్క అగ్నిగుండా ఆయన ప్రాణము ఆత్మ వెళ్ళవలసి వచ్చింది. When his body was resting in the tomb, in the spirit he went to deliver the saints. మరి ఆయన శరీరము సమాధిలో విశ్రాంతి తీసుకున్న వేళ ఆయన ఆత్మ
మరి విడుదల చేయడం కొరకు బయలుదేరి వెళ్ళింది. That is another incident. అది మరొక సంభవం అండి. But before that, కానీ దానికంటే ముందుగా during that 3 hours of darkness, మరి ఆ 3 గంటల చీకటి సమయంలో the soul and spirit of Jesus went into the burning fire. మరి ఆ 3 గంటల వ్యవధిలో యేసు ప్రభు యొక్క ప్రాణము ఆత్మ పాతాళపు అగ్ని గుండా బయలు వెళ్ళింది. He was burned for 3 hours in hellfire. ఆయన 3 గంటల వరకు ఆయన ఆత్మ పాతాళ అగ్నిలో రగులుకోవలసి వచ్చింది. His soul and his spirit was burned 3 hours in the hellfire. ఆయన ప్రాణము ఆత్మ 3 గంటల వరకు పాతాళపు అగ్నిలో రగులుకోవలసి వచ్చింది. That's why he says, అందుచేతనే ఆయన అంటున్నాడు, verse 5 of 18 says, the sorrows of hell compass me about. అందుకే 18వ కీర్తన 5వ వచనములో ఆయన అంటున్నాడు, పాతాళపు పాశములు నన్ను అరికట్టినవి. Friend, how much price Jesus paid for our salvation. స్నేహితులారా, మన రక్షణ కొరకై మన ప్రభువైన యేసయ్య ఎంతగా వెల చెల్లించాడు. Not only his body suffered on the cross, సిలువలో ఆయన దేహము శ్రమలు అనుభవించడం మాత్రమే కాదు, not only he had to go the pain, sorrow, ఆయన బాధలు విచారముల గుండా వెళ్ళడం మాత్రమే కాదు, his soul and his spirit went into the burning fire to be burned. మరి ఆయన ప్రాణము ఆత్మ పాతాళపు అగ్నిగుండా రగల్చబడ్డానికి బయలు వెళ్ళింది. 3 hours. 3 గంటల వరకు. Many great people offered their life as sacrifice for the people of the world. ప్రపంచంలో అనేక మంది మహానుభావులు ప్రజల కొరకై తమ ప్రాణములను అర్పించిన వారు ఉన్నారు. They given their body, వారి దేహాన్ని అప్పగించారు. but no one went into the hellfire to suffer except my Jesus. నా యేసు ఒక్కడు తప్ప ఎవరు కూడా పాతాళము గుండా తమ ఆత్మను ప్రాణమును తీసుకుని వెళ్ళలేదు. Except Jesus, no one else was burned in fire of hell. కేవలం యేసు ప్రభు యొక్క ఆత్మ ప్రాణమే పాతాళపు అగ్ని గుండా నడిచి వెళ్ళింది. For 3 hours his soul and his spirit burned in fire. మరి 3 గంటల వరకు ఆయన ఆత్మ ఆయన ప్రాణము పాతాళపు అగ్నిలో ఉండింది. Was burned. ఆయన కాల్చబడ్డాడు. For 3 hours the soul and spirit of Jesus was burned in hellfire. పాతాళపు అగ్నిలో యేసు ప్రభు యొక్క ప్రాణము శరీరము 3 గంటల వరకు, soul and spirit, ఆ ప్రాణము ఆత్మ రెండు కూడా పాతాళపు అగ్నిలో 3 గంటల వరకు కాల్చబడి ఉన్నవి. his body was resting on the cross. ఆయన దేహమేమో సిలువలో విశ్రాంతి తీసుకుంటూ ఉంది. It's full of pain hanging there. మరి పూర్తి బాధలతో వేలాడుతూ ఉండింది. His spirit and soul went into the hellfire. ఆయన ప్రాణము ఆత్మ పాతాళము అగ్నిగుండా వెళ్ళింది. Body pain is easy. మరి శరీరం యొక్క బాధ సులభమైంది. I have been beaten 15 times. మరి నేను 15 మార్లు కొట్టబడ్డాను. Every time they beaten me badly. మరి ప్రతిసారి కూడా నన్ను బాగా కొట్టడం జరిగింది. Blood also came out several times. మరి రక్తము కూడా స్రవించింది.
but I never went to hell. కానీ నేను ఎన్నడూ కూడా పాతాళము గుండా వెళ్ళలేదు. I never experienced the fire of hell. నేనెప్పుడు కూడా పాతాళపు యొక్క అగ్ని తాకిని అనుభవించలేదు. But my Jesus, కానీ నా యేసయ్య అయితే for 3 hours, 3 గంటల వరకు in the burning fire of hell, పాతాళములో మండుచున్న అగ్నిగుండంలో కాల్చబడ్డాడు. can you see the soul and spirit of Jesus being burned in the hellfire? పాతాళపు అగ్నిలో మండుచున్న యేసు ప్రభు యొక్క ప్రాణము ఆత్మను కాస్త గమనించండి. After he's come back to his body, ఆయన తిరిగి తన శరీరములోనికి వచ్చిన పిదప he says, Father, Father, why thou hast forsaken me? ఆయన కేక వేస్తున్నాడు, తండ్రి తండ్రి, నా దేవా నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? Then he said, it is finished. ఆ పిదప ఆయన సమాప్తమైనదని చెప్పాడు. To take you and me to heaven. నిన్ను నన్ను Take you to heaven. పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి. How much Jesus suffered. ఎంతగా యేసు ప్రభు శ్రమలు అనుభవించాడు. He came from heaven, ఆయన పరలోకము నుండి వచ్చాడు. lived like a man, మరి ఒక మనుష్యుని వలె జీవనం గడిపాడు. given his body for beating. మరి ఆయన దేహమును దెబ్బల కొరకు అప్పగించాడు. He offered himself to be abused by people. మరి ఆయన తను తాను ప్రజల నిందలకు అప్పగించుకున్నాడు. Then his soul and spirit also went to hellfire. మరి ఆయన ప్రాణము ఆత్మ కూడా పాతాళపు అగ్నిలో కాల్చబడ్డానికి వెళ్ళింది. I am following that Jesus. నేను ఆ యేసును వెంబడిస్తున్నాను. The glory of the world has no attraction for me. ఈ లోకం యొక్క మహిమ నా ఎదుట ఆకర్షణీయంగా లేదు. Money has no attraction for me. ధనము నాకు ఆకర్షణీయంగా లేదు. House is not attraction to me. మరి గృహము నాకు ఆకర్షణీయంగా లేదు. Family joy is not attracting me. కుటుంబ సంతోషము నాకు ఆకర్షణీయంగా లేదు. Children joy is not attracting me. పిల్లల సంతోషము నాకు ఆకర్షణీయంగా లేదు. Friendship joy is not attracting me. స్నేహము ఇచ్చేది నాకు ఆకర్షణీయంగా లేదు. I see the soul and spirit of Jesus burning in fire. పాతాళపు అగ్నిలో కాల్చబడుచున్న యేసు యొక్క ప్రాణమును ఆత్మను నేను చూస్తూ ఉన్నాను. I can never repay it. నేనెప్పుడు కూడా కొట్టబడలేదు. I cannot repay it. నేను తిరిగి చెల్లించలేను. I cannot repay that. దాన్ని తిరిగి చెల్లించలేను. I can offer my body, నేను నా దేహమును అర్పణ చేయగలను. but I cannot repay the pain of the soul and spirit. కానీ ప్రాణము ఆత్మ అనుభవించిన దానికి నేను ఎన్నడూ కూడా చెల్లించలేను. I can give my body for beating. మరి నా దేహమును కొట్టడం కొరకు అప్పగించుకోగలను. I can give my body to be for starvation. మరి నా దేహమును మరి అలమటించడం కొరకు అప్పగించుకోగలను. I can give my body for all suffering. మరి శ్రమలన్నింటి కొరకు నా దేహమును అప్పగించుకోగలను. But I cannot give my soul and spirit to the burning of hellfire. కానీ నా ప్రాణమును ఆత్మను మండుచున్న పాతాళపు అగ్నికి అప్పగించుకోలేను. I love that Jesus. నేను ఆ యేసును ప్రేమిస్తున్నాను. I want to walk with that Jesus. నేను ఆ యేసుతో నడవాలని కోరుకుంటున్నాను. His love compels me. ఆయన ప్రేమ నన్ను బలవంత పెట్టుచున్నది. That's why Paul says,
అందుచేతనే పౌలు గారు ఇలాగంటున్నాడు, Who can separate me from the love of Christ? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడెవడు? We are being slaughtered like sheep. మనము గొర్రెల వలె వదకు తేబడిన వారం. Only this kind of people will go to heaven. కేవలము ఇలాంటి ప్రజలు మాత్రమే పరలోకము ప్రవేశించగలరు. Others will stand outside. ఇతరులు బయట నిలబడవలసి ఉంటుంది. Make your decision. నీ నిర్ణయాన్ని చేసుకో. Kneel down. మోకాళ్ళ మీదకి వచ్చి, If you want to pray, you pray. ఈరోజు మీకు ప్రార్థన చేయబోతున్నా. If you want to pray, pray. నీకు ప్రార్థన చెయ్యాలనిపిస్తే ప్రార్థన చెయ్యి. Many want Jesus to heal their sickness. అనేక మందికి తమ రోగములను బాగు చేసే యేసు కావాలని కోరుతారు. Many want their financial problems to be solved. అనేక మంది తమ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటారు. But who wants to follow this Jesus who suffered in hellfire? కానీ మరి పాతాళపు అగ్నిలో శ్రమలు అనుభవించిన ఈ యేసును వెంబడించాలని ఎంతమంది కోరుకుంటారు? Many want money. అనేక మందికి ధనం అవసరమైంది. Many want house. అనేక మందికి గృహాలు కావాలి. Many want job. అనేక మందికి ఉద్యోగాలు కావాలి. Many want comfortable life. అనేక మందికి సుఖవంతమైన జీవితం కావాలి. Many want easy life. అనేకులకు సుఖకరమైన సులభ జీవితం కావాలి. But who want to follow this Jesus who was burned in hellfire? మరి పాతాళపు అగ్నిలో కాల్చబడిన ఈ యేసును ఎంతమంది కోరుకుంటున్నారు? How many will say to Jesus, Jesus, I love you? ఎంతమంది అవును యేసయ్యా నేను నిజంగా ప్రేమిస్తున్నానని చెప్పగలరు? I do not want to raise your hand. మీరు మీ చేతులెత్తి చూపాలని నేను కోరడం లేదు. You speak to Jesus. మీరు యేసుతో సంభాషిస్తూ ఉండండి. He is standing in front of you. ఇదిగో మీ ఎదుటే ఆయన నుంచొని ఉన్నాడు. I see that Jesus who is standing in our midst. ఇదిగో ఆ యేసు మన మధ్యలో ఈ రాత్రి నుంచోవడం నేను చూస్తున్నాను. Who sent him to the hellfire? ఎవరు ఆయనను పాతాళానికి పంపించింది? My sin. నా పాపం. My sin sent him to hellfire. నా పాపములే ఆయనను పాతాళమునకు పంపించినాయి. My sin sent him to hellfire. నా పాపములే ఆయనను పాతాళమునకు పంపించాయి. My sin sent him to hellfire. నా పాపములే ఆయన నరకాగ్నికి పంపించాయి. My sin sent him to the cross. నా పాపములే ఆయనను సిలువకు వేశాయి. I am the culprit. నేను దోషిని. He takes the punishment. ఆయన శిక్షను తీసుకున్నాడు. I am the culprit. నేను అపరాధిని. He takes the punishment. ఆయన శిక్షను భరించాడు. I am the culprit. నేను అపరాధిని. I am the sinner. నేను పాపిని. I should go to hellfire. నేను నరకాగ్నికి వెళ్ళాలి. He is going. ఆయన వెళుతున్నాడు. I should go to hell. నేను నరకానికి వెళ్ళాలి. He is going. ఆయన వెళుతున్నాడు. I should be burned in hell. నేను నరకాగ్నిలో మండాలి. He is being burned. ఆయన మండుచూ ఉన్నాడు. He is being burned in hell. ఇదిగో ఆయన నరకాగ్నిలో మండుతూ ఉన్నాడు. He is not only suffering in his body. ఆయన దేహములోనే శ్రమను అనుభవించడం లేదు. He is suffering in his soul and spirit. ఆయన ప్రాణములో ఆత్మలో శ్రమను అనుభవిస్తున్నాడు.
my soul and spirit. నా ప్రాణమును నా ఆత్మను విడుదల చేయడం కొరకు ఆయన ఆత్మ ప్రాణమును కాల్చడం కొరకు అప్పగించుకున్నాడు. To deliver my body pains, suffer pain in his body. నా దేహములోని బాధలను విడుదల చేయడానికి ఆయన దేహములో బాధను అనుభవించిన వాడుగా ఉన్నాడు. Complete price is paid. సంపూర్ణమైన వెల ఆయన చెల్లించాడు. For my body is suffer on the cross. నా దేహము కొరకు ఆయన సిలువలో శ్రమలు భరించాడు. For my soul and spirit is suffer in the hell. నా ప్రాణము నా ఆత్మ కొరకై ఆయన నరకాగ్నిలో శ్రమను అనుభవిస్తున్నాడు. Now my body and my soul and spirit all for him. ఇదిగో ఇప్పుడు నా దేహము నా ప్రాణము నా ఆత్మ సమస్తము ఆయన కొరకే. Now my body, my soul and my spirit all for him. ఇదిగో నా శరీరము నా ప్రాణము నా ఆత్మ సమస్తము ఆయన నిమిత్తమే. Do you want real Christian life? నీకు నిజంగా యథార్థమైన క్రైస్తవ జీవితం కావాలా? Or do you want just shallow hallelujah singing Christian life? లేకుండా కేవలము హల్లెలూయా పల్లవి పాడే సాధారణ క్రైస్తవ జీవితం కావాలా? When Jesus suffered for your body, for your soul and for your spirit, why don't you offer completely? మరి నీ దేహము కొరకు నీ ప్రాణము కొరకు నీ ఆత్మ కొరకు యేసు ప్రభు శ్రమలు అనుభవించినట్లయితే ఆయన కొరకు నీవెందుకు శ్రమలు అనుభవించు? Jesus showed the way. యేసు ప్రభువే మార్గమును చూయించాడు. When the disciples saw this, they forsaken everything. ఎప్పుడైతే శిష్యులు దాన్ని గమనించారో వారు సమస్తమును కూడా త్యజించారు. They forsaken everything. వారికున్న సమస్తమును త్యజించారు. They began to run after this love. మరి ఈ ప్రేమ వెంబడి పరిగెత్తడం చేశారు. They began to run after this love. ఈ ప్రేమ వెంబడి పరిగెత్తడం మొదలు పెట్టారు. Where can we get this love? ఎక్కడ నుండి ఇలాంటి ప్రేమ మనం పొందుకోగలం? Jesus suffered for my body. యేసు ప్రభు నా శరీరము కొరకై శ్రమలు అనుభవించాడు. Jesus suffered for my soul and my spirit. యేసు ప్రభు నా ప్రాణము నా ఆత్మ కొరకై శ్రమలు అనుభవించాడు. Therefore he says it is finished. అందుకే ఆయన సెలవిచ్చినది ఏమిటంటే ఇదిగో సమస్తము సమాప్తమైనవి. ఇప్పుడు Suffering for the body. శరీరము కొరకైన శ్రమలు, Suffering for the soul. ప్రాణము కొరకైన శ్రమలు, Suffering for the spirit. ఆత్మల కొరకైన శ్రమలు, All three completed in Jesus. ఈ మూడు అన్ని కూడా యేసులో సంపూర్ణంగా నెరవేర్చబడ్డాయి. Therefore I am totally free. ఇది అందుచేతనే మీరు సంపూర్ణంగా విడుదల పొంది
మనుష్యుడను. I am a free person. నేను స్వాతంత్ర్యం పొందిన మనుష్యుడను. I am physically free. నేను భౌతికంగా స్వాతంత్రం కలిగిన I am వాడను. spiritually free. మరి ఆత్మీయంగా నేను స్వాతంత్రం కలిగిన Oh వాడను. Satan, my soul is free. ఓ సైతానా, నా ప్రాణము స్వతంత్రంగా ఉంది. Satan, my spirit is free. సైతానా, నా ప్రాణము స్వతంత్రంగా ఉంది. I am new. నేను నూతన వ్యక్తిని. I am new. నేను నూతన వ్యక్తిని. I am new. నేను నూతన మనుష్యుని. I am new. నేను నూతన వ్యక్తిని. I am new. నేను నూతన వ్యక్తిని. I am new. నేను నూతన వ్యక్తిని. I am new. నేను నూతనమయ్యాను. What can you do? నీవు నాకేమి చేయగలవు? Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Satan made me new. సైతానాన్ని God made me new. దేవుడు నన్ను నూతన పరిచాడు. Jesus made me new. యేసు నన్ను నూతన పరిచాడు. Jesus made my body new. యేసయ్య నా శరీరం నూతన పరిచాడు. Jesus made my soul new. యేసయ్య నా ప్రాణము నూతన పరిచాడు. Jesus made my spirit new. యేసయ్య నా ఆత్మను నూతన పరిచాడు. I am new. నేను పూర్తిగా నూతన వ్యక్తిని. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Worship the Lord. ప్రభువును ఆరాధిద్దాం. Worship the Lord. ప్రభువును ఆరాధిద్దాం. Let us worship the Lord who made us new. ప్రభువును ఆరాధిద్దాం ఆత్మలో. Let us worship the Lord who made us new. మనను నూతన మనుష్యుడిగా మార్చిన ప్రభువును మనమందరం ఆరాధిద్దాం. Let us worship the Lord who made our body new. ఇదిగో మన దేహమును నూతన పరిచిన దేవుని ఆరాధన చేద్దాం. Let us worship the Lord who made our soul new. మన ప్రాణమును నూతన పరిచిన దేవుని మనం ఆరాధన Let చేద్దాం. us worship the Lord who made our spirit new. మన ఆత్మను నూతన పరిచిన దేవుని మనం ఆరాధిద్దాం. Hallelujah. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Shabala radana kadana rara dilana dara dilana rara dilana rara dara dilana What a blessed people we are. ఎంత భాగ్యవంతులమైన ప్రజలమండి మనం. What a blessed people we are. ఎంత భాగ్యవంతులమండి మనం. Our body is new. మన శరీరము నూతన పరచబడింది. Our soul new. మన ప్రాణము నూతనమైపోయింది. Our spirit new. మన ఆత్మ నూతనమైపోయింది. We are a new creature. మనము నూతన సృష్టి అయ్యా. We are new creature. మనము నూతన సృష్టి అయ్యాము. Oh, we are new creature. ఇదిగో మనము నూతన సృష్టి అయ్యాం. Hallelujah. Jesus made everything new. యేసు ప్రభు సమస్తమును కూడా నూతన పరిచేశాడు. For that he had to pay that heavy price. దాని కొరకై ఆయన గొప్ప వెలను చెల్లించాడు. Are you ready to pay the price for your salvation? మీ స్వంత రక్షణ కొరకై మరి మీరు వెల చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారా? You need not go to hell. నీవు నరకానికి వెళ్ళలేదు. You need not go to you. There is no need for you to go to hell. నీవు నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. You need not hang on the cross. నీవు సిలువలో వేలాడవలసిన అవసరం లేదు. One thing you have to do. ఒక్కటే పని నీవు చేయవలసి ఉంది. Forsake. త్యజించు. You need not go to hellfire.
నీవు నరకాగ్ని గుండా వెళ్ళలేదు, వెళ్ళవలసిన అవసరం లేదు. You need not hang on the cross. నీవు సిలువలో వేలాడవలసిన అవసరత లేదు. Only one thing you have to do. ఒకటే ఒక కార్యము నీవు చేయవలసి ఉంది. Forsake your desires. నీ ఆశలన్నింటిని విసర్జించాలి. You forsake your desire. నీ అభిలాషలను విసర్జించాలి. You forsake your desire. నీ కోరికలను నీవు త్యజించాలి. You forsake your desire. నీ కోరికలను నీవు త్యజించాలి. You forsake your desire. నీకున్న కోరికలను నీవు త్యజించాలి. Then only you can walk on this path. అప్పుడు మాత్రమే నీవు ఈ మార్గము గుండా నడవగలవు. Then only you can walk on this path. అప్పుడు మాత్రమే ఈ మార్గము గుండా నీవు నడిచి వెళ్ళగలవు. Worship the Lord. ప్రభువును ఆరాధించు. Worship the Lord. ప్రభువును ఆరాధించు. Let your heart be filled with love. ఇదిగో నీ హృదయమంతా సంతోష ఫలితముగానిము. Let your heart fill with love. దేవుని ప్రేమ చేత నీ హృదయము నిండనిమ్ము. Let your heart be filled with love. ప్రేమ చేత నీ హృదయము నిండనిమ్ము. He has given you a new heart. ఆయన మనకు నూతన హృదయం ఇచ్చాడు. He has given you a new soul. ఆయన నూతన ప్రాణమునిచ్చాడు. He has given you a new spirit. ఆయన నూతన ఆత్మనిచ్చాడు. Offer all your desire on the altar. ఇదిగో నీ కోరికలన్నీ కూడా బలిపీఠం మీద పెట్టాయి. Offer all your desire on the altar. నీ శరీరేచ్ఛలన్నింటినీ బలిపీఠం మీద పెట్టాయి. That is salvation. అదే రక్షణ అంటే. Hallelujah. Worship the Lord. ప్రభువును ఆరాధిస్తున్నాం. Let's worship the Lord for a while. మనమందరం కొన్ని నిమిషాలు ప్రభువును ఆరాధిద్దాం.